హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసుకుందాము. సేమియా ఆమ్లెట్. హెల్దీ బ్రేక్ఫాస్ట్, కిడ్స్కి తప్పకుండా నచ్చే బ్రేక్ఫాస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా, ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 1/2 కప్ సేమియా తీసుకున్నాను. ముందుగా ఈ సేమియాని రోస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1/2 కప్ సేమియా వేసుకొని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు, లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సేమియా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే అంత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. సేమియా బాగా వేగి కలర్ మారిపోయిన తర్వాత ఒక్క ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత దీంట్లో ఒక క్యాప్సికమ్ని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా మనకి కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. 2 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఏ వెజిటేబుల్ అయినా కూడా ఆప్షనల్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకున్నాను. చెప్పాను కదా, మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలుంటే కూరగాయ ముక్కలు మాత్రం చిన్నగా కట్ చేయండి. పెద్ద పెద్దగా వాళ్ళకి కనిపిస్తుంటే మాత్రం సరిగ్గా తినరు. మూత పెట్టుకుని టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు, అంటే 1 to 2 మినిట్స్ వేగనివ్వాలి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. నేను 1/2 కప్ సేమియా కదా, దానికి 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. 3 ఎగ్స్ కదా, ఇద్దరు ఈజీగా తినే బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3/4 టీ స్పూన్ లేదా మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. కూరగాయలన్నీ ఉంటాయి. మంచి హెల్దీ రెసిపీ. పిల్లలు కూరగాయలు ఏమీ తినట్లేదు అనే ప్రాబ్లం లేకుండా వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. ఇంకా మీరు ఏవైనా కూరగాయలు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ప్యాన్ కొంచెం మందంగా ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు బటర్ కానీ, ఆయిల్ కానీ, నెయ్యి కానీ వాడచ్చు. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ సేమియాని ఇందులో వేసుకోవాలి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. చిన్న ఆమ్లెట్స్ 2 వేసుకోవచ్చు. ప్యాన్ పెద్దగా ఉంటే ఒక్కటే పెద్ద ఆమ్లెట్ వేసుకోవచ్చు. ప్యాన్ ఒక్కసారి వేడైన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 2 నుండి 3 నిమిషాలు కాలనివ్వాలి. 2 to 3 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి కాలిందేమో. తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. చూసారా, ఎమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో. కావాలనుకుంటే పైనుండి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నచ్చితేనే వేసుకోండి, లేదంటే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అంతే, ఎమ్మీగా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ సేమియా ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకి పెద్దలకి అనే తేడా లేకుండా అందరికీ బాగా నచ్చుతుంది. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.